అందరికీ నమస్కారం అండి. ఇంకో టాపిక్ యూత్ ఫ్యామిలీ విచ్చేసిన అందరికీ నా నమస్కారం. మిడిల్ క్లాస్ అబ్బాయిల గురించి, ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి చిన్న ఒక 2-3 మినిట్స్లో చెప్పేస్తా. అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎట్లుంటుందంటే, ఇప్పుడు కొందరు అంటుంటారు, అరే ఉంటే పెద్ద రిచ్ అని ఉండాలి, ఇక్కడ పూర్ అని ఉండాలి, కానీ మధ్యలో బతుకుతురా బాబు అంటారు. అంటే గోడ మీద పిల్లిలాగా. ఇప్పుడు గోడ మీద గోడ మీద ఉంటుంది, అక్కడ పోతే ఇక్కడ ఉంటుంది, అక్కడ దుఃఖది ఇక్కడ మధ్యలో ఉంటుంది. అందుకని కొందరు అంటారు, అరే ఉంటే పైసలు మొత్తం పూర్ అని ఉండాలి, లేకపోతే ఉంటే రిచ్ అని ఉండాలి, కానీ మధ్యలో బతుకుతారు బయట. ఎందుకు అంటారు అట్లా? పైసలు వస్తాయి, జీతం 15,000 నెలకు, ఇమ్మటి 2 నిమిషాలు అయిపోతుంది పైసలు. అంటే మన ఖర్చు చూసుకుంటే ఈఎంఐలని, ఇంట్లని, బయటని, మళ్ళీ ఇంకేంటి, మళ్ళీ కరెంటు బిల్లు, రూమ్ రెంటు, నల్ల బిల్లు, మళ్ళీ అన్నీ కలిసి ఇట్లా వస్తాయి, ఇట్లా పోతుంటాయి. ఇంకా వాళ్ళు నెల మొత్తం వాళ్ళ కష్టం చేసి, వాళ్ళ బాడీ మొత్తం అలసొచ్చి అంతా చేసి కష్టం చేసి నెల పైసలు మొత్తం రాగానే ఒకటేసి అట్లా పోతే బాధ అనిపిస్తుంది. అంటే ఇంత కష్టం చేసి ఇట్లా పెట్టేసి ఇట్లా అయిపోయినాయి అని. ఇట్లా వాళ్ళు ఎంజాయ్ కూడా ఏం చేయలేము. మళ్ళీ ఇంత ఖర్చులకు మళ్ళీ వాళ్ళు చేయనికనే అట్లా అయిపోయారు. అదే మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఇట్లా ఉంటుంది. వాళ్ళు చెప్పుకోలేరు మళ్ళీ బయటికి, అరే ఇట్లా ఉంది అట్లా ఉంది అని చెప్పుకోరు. లోపలే ఫీల్ అవుతారు వాళ్ళు. కానీ బయటికి అందరికీ మంచిగా నవ్వుకుంటూ అంతా అనిపిస్తారు. అంటే అట్లా ఉంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ జీవితాలు. నేను అంటే కొందరికి తెలియదు కదా ఎట్లా ఉంటాయి మిడిల్, అంటే అంటారు కదా మీకేంద్రపై పని చేస్తున్నావు అన్నీ ఉండే మంచి పైలు అని అంటారు కదా. కానీ మిడిల్ క్లాస్ వల్ల ఫ్యామిలీ కొంచెం బాధ అనిపిస్తుంది. అంటే ఎందుకంటే నేను కూడా ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిని కాబట్టి కదా ఎప్పుడైనా నాకు వచ్చిన మీకు వాళ్ళ బాధ ఎవరికి అర్థమవుతుంది అంటే, మిడిల్ క్లాస్లో ఉన్న అబ్బాయిలకు కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకే అర్థమవుతుంది. అట్లా అందరు పని చేసిన పైన వీళ్ళు అట్లా ఇప్పుడు రెంట్ కట్టుకోవాలి, ఈఎంఐలు కట్టుకోవాలి, ఇంకా అన్నము ఫుడ్డు గిడ్డు ఇట్లా అన్నీ చూసుకోవాలి, అంతా చేసుకోవాలి, అయినా పైసలు నీళ్ళమంటే కొంచెం బాధ అనిపిస్తుంది. ఇది అంటే మిడిల్ క్లాస్ వాళ్ళ లైఫ్ ఇట్లా ఉంటుంది. అట్లా పూరని ఉండాలంటారు, అట్లా రిచ్ అని ఉంటారంటారు, కానీ మధ్యలో బతుకుతుంటారు. అందుకని థ్యాంక్ యూ.